హలో గైస్, నేను మీ వరుణ్ బంగారం. ఇప్పుడు వెల్కమ్ టు ద ఫన్ టైం. ఫన్ టైం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో చెప్పేసాం. ఫుల్ క్రేజీ ఫన్ ఉంటుంది. అయితే నేను చెప్పేసాను మీకు. ఇప్పుడు నాయనరాడు ఉన్నాడు కదా నా పార్ట్నర్, వాడి దగ్గరికి అయితే మా విలేజ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చారు. ఇంకో బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు వచ్చారు జస్ట్ ఎందుకంటే వీళ్ళతో వాడికి ఏమైనా ఫ్రెండ్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వాడికి ఫుల్ సీరియస్, ఏమైనా అవుతుందా లేదా అని చూద్దాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జనరేట్ అవుతుందో అది మీరు నాకు తెలిసేది ఫన్ అనుకుంటున్నా. ఏమో మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. జస్ట్ ఫాలో గైస్, చూద్దాం అసలు. ఇద్దరు కదా ఏనా బయటి బాయ్ ఎవరికి బాయ్? మా సేటుకి బాయా, మా సేటు పిల్లానికి బాయా? ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళానికి బాయా? అదే మా ఫ్రెండ్స్ రా ఊరి నుంచి వచ్చారు. హాయ్ బ్రో, కొంతసేకర్. తెలుగొచ్చు మాకు రాదు బ్రో తెలంగాణ లాంగ్వేజ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఇక్కడే మన ఏంటంటే ఒక 3-4 నెలలు ఇక్కడ ఉందని చెప్పి వచ్చారా. ఇట్లా మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, ఇట్లా మనకు కూడా యూజ్ అవుతారు కదా అని చెప్పేసి నీ దగ్గరికి మాట్లాడుతాం కదా అని చెప్పేసి తీసుకొచ్చేలాగా మాట్లాడి ఏదైనా అంటే ఇప్పుడు నువ్వేమైనా క్రియేట్ ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా అనుకుందాం అన్న ఏమైనా అంటే మనోడితో షేర్ చేయంటే. మనోడు ఎలాగ ఖాళీ ఉన్నాడు కదా, మాకు కొంచెం హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తావా? ఏ కాన్సెప్ట్ అంటే ఏంది? ఏదైనా ఇప్పుడు మన ఫన్ అనుకున్నావు కదా, ఫన్ టైం కదా మనది. ఇప్పుడు అట్లనే ఏమైనా నీకు సంథింగ్ మన ఫన్ ఏమైనా మనతో ఏమైనా మన వాళ్ళతో జనరేట్ చేద్దాం అంటే మన వాళ్ళకి ఏదైనా చెప్పు. బాబు మనోడు ఎలా ఉన్నాడు? చెప్పు. మన వాళ్ళు ఏమైనా యూజ్ అవుతారేమో అని చెప్పి ఇప్పుడు ఇంకా ఎలా ట్రైన్ ఎలా పిక్ చేసుకుని ఇప్పుడే ఎలా వస్తున్నాను. అందుకే నీకు ఫోన్ చేశాను కదా ఇందాక. ఎక్కడ ఉంటారు బ్రో మీరు? ఇక్కడ బ్రో వరంగల్ ఇంట్లో ఉంటాం. వస్తుంటప్పుడు మనం కనిపించలేదు ఎప్పుడు? ఇప్పుడే వచ్చాం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఊరి నుంచి ఇప్పుడే వచ్చాం. ఇలా అంతేలే అచ్చాడు కదా ఇట్లే. కానీ ఏంటి సార్ అది? ఏమైనా ఉంటదంటే మనకి మంచిగా. నా డౌట్ వస్తే నేను అడుగుతాను. నేను ఏమైనా నాకు డౌట్ వస్తే మనం చూసుకున్నాం కదా. లేదు మనకి ఏమైనా ఇప్పుడు ఏదో దేనికైనా దానికి పనికి వచ్చారనుకో. ఇప్పుడు ఇట్లా వైలెంట్ ఏముంటే నేను కూడా ఆలోచిస్తా. ఏ వైలెంట్ బ్రో? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అడుగు చెప్పాను రా. మీరు ఇప్పుడు మాట్లాడా కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదో ఒకటి మాట చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు రా. ఫస్ట్ నవ్వుతే ఏమైనా మాట్లాడమంటారా మీ వాడిని? నవ్వడం ఎందుకురా? సీరియస్ రా. నా పేరు చెప్పాను కనీసం బ్రో, నా పేరు కనీసం ఇంట్రడక్షన్ కనీసం బ్రో నా పేరు ఏదైనా కనీసం నీట్గా మాట్లాడాలి కదా బ్రో. నువ్వు చాలా ఎక్కువ చూసుకున్నావు బ్రో. కరెక్ట్ వీడియో సెట్ అవుతావు నువ్వు అయితే. మన వీడియోలకి బాగా సెట్ అవుతారు కదా. పనికొస్తామనే వచ్చాం బ్రో, అంతేగా. సర్లే బ్రో, మీరు ఏదో వీడియోలు అనుకుంటున్నారు, వీడియోలు చేసుకోండి. మేమైతే మా అది అని అంటే మనకి ఏమైనా యూజ్ అవుతారేమో అని చెప్పి మాట్లాడదాం అని చెప్పేసి ఇట్లా అయితే అవ్వదు. అంటే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం. సెకండ్ వీడియో చెప్పు ఎట్లా అవ్వదు? అవదంటే ఎట్లా? వాయిస్ మేము మాట్లాడుతున్నాం కదరా. ఎట్లా మాట్లాడుతున్నా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అదే రా, హైదరాబాద్ వచ్చాం మేము కూడా స్లాంగ్ అలవాటు చేసుకోవాలి కదా. మేము కూడా స్లాంగ్ ప్రాబ్లం కాదు బ్రో, వాయిస్ అంటున్నావు. వాయిస్ బేస్ తగ్గించమంటా. బేస్ అంతే బ్రో. ఇప్పుడు నీకోసం మేము బేస్ తగ్గించుకొని మేమేం చేయమంటా చెప్పు? మా వాయిసే అంత. రే ఆగరా. అంటే మన వాళ్ళు పనికి వస్తారా లేదో మాట. ఎందుకంటే మనకి కూడా కావాలి కదా. ఏం మాట్లాడుతున్నారు రా? మరి మనం ఏ పర్పస్ మీద వచ్చాం చెప్పు నువ్వు? ఫస్ట్ వీడియో చేసాం రా. 2 వీడియో ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఎలాగైనా అడుగుతారు. అంటే సబ్స్క్రైబర్స్ కాకపోయినా మన గల్లీలో మస్తు మంది అడుగుతున్నారు. అరే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే సెకండ్ వీడియో ఎప్పుడు ఉందరా, ఏంది కథ, ఏదో స్టార్ట్ చేసారా పుణ్య, ఏది అది ఇదా అని చెప్పేసి అంటున్నారు కదా. సెకండ్ వీడియో సరే నువ్వు ఎప్పుడు తీసుకెళ్దాం అన్న వాళ్ళకి తీసుకెళ్దాం, అన్న వాళ్ళకి పరిచయం చేద్దాం. వీళ్ళు నాది ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంది నాది ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు తీసుకున్నావు ఇంకో ఉన్న ఫ్రెండ్ రా, నీ పడతా ఏమన్నా కానీ లైట్ నీ పట్టించుకుంటలేవు. అరే మేమేమన్నావు రా? పడతా గిడతా సరే బ్రో. ఇంకోటి బ్రో, అది కాదు బ్రో. మేమేమన్నా చెప్పు మాడేనా? ఒకరు మాడేటప్పుడు మధ్యలో ఎట్లా డిస్టర్బ్ చేయొద్దు. ఫస్ట్ కంప్లీట్ మాట్లాడదా అంటే ఏమైనా ఉంటే సరే మాట్లాడు. వినండి. ఎరా ఇట్లా మాట్లాడుతున్నారు ఎట్లా కొంచెం ఆగండి రా. సీరియస్ మాట్లాడుతున్నారు కదా మీరు. మాట్లాడుతున్నారు చాయ్ తాగి వస్తున్నారా పక్కకెళ్ళి? ఏంటి బాయ్ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? చెప్పరా.
చెప్పేదా ఇంత అవదురా గమ్మునున్నవే రాబే మన పై చాయ్ తాగొద్దాం ఏంటి మనకి ఇక్కడ కదా ఇంకోటి చెప్తున్నా వీడు పడతాయి ఇడికి నీ ఫ్రెండ్ చెప్తున్నా వీడు పడతాయి వీడు పక్క పడతాయి ఇడికి చూసినా దేనికి ఏంటి వీడు యాటిట్యూడ్ పడతాయి చెప్తున్నా ఎట్రా అంటే నీకు అర్థం కాదురా, ఇది సీరియస్ రా. అంటే స్టార్ట్ చేసి రెండో దానికి అయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడ మీ కూడా కొడుతుంటే పడ్డానికి మేము ఇక్కడికి వచ్చామా? పడాలి దేనికి? కొడతా. అరే దేనికి? వీళ్ళు ఏంద్రా అర్థం అవ్వట్లేదు, చూసినా చాచి దేకో కొంచెం గమ్. ఓ. అరే నా అరుగు చోళరా ఆయన అరుగు చోళ అరుగు దడికి ఎవరు నీకు అర్థం కావట్లేదురా బాబు. ఆగండి రా మీరు. ఎవరికి గొప్పరా వర్ణం? సరే ఫ్రెండ్ అన్నావు పరిచయం చేస్తాను గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు అందరినీ మా ఊరు లేరా రే. జస్ట్ ఏదో వీడియో ప్లేస్కి వచ్చినప్పుడు నేను కొత్తలో మాడినప్పుడు ఎట్లా మాడాలరా? ఇదా మాడే పద్ధతి? ఫస్ట్ రే వర్ణం ఆగరా ఆగరా. అది కాదు మాట్లాడతారు ఎవరన్నా? మేము మాట్లాడే విధానం ఏమైనా తప్పు ఉందా? స్టార్టింగ్ ఎట్లా మాడా? నీ స్టార్టింగ్ రాగానే ఏమన్నా నేను అమలు అంటే నేను బాయ్ అన్నా ఎట్లా అన్నా? ఇటు బాయ్ అంటే ఏమన్నాడు? ఏమన్నారు నువ్వు ఇందాక బాయ్ అంటే? మా సీటుకి భయా మా సీట్ పిల్లానికి భయా అన్న ఏంద్ర మళ్ళీ అది ఫ్రెండ్స్ అంటే అంతే కదా బాయ్ అంటే ఏంటి మరి మాకు తెలియాలి వెళ్ళి అరే నెక్స్ట్ వీడియోకి ఎందుకు కోసం వెళ్ళి వీడికి పరిచయం చేపిద్దాం చెప్పి తీసుకొచ్చి. మరి ఇదా మాడే పద్ధతి ఇదా? ఎట్లా మాడాలి ప్లేస్కి వస్తే? బ్రో వాళ్ళ ఫ్రెండ్ అన్నావు, నువ్వు కూడా మాతో కొంచెం క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడతామని నువ్వేటి బ్రో హీరోలో ఇలా కోపంగా ఉంటే మాకు ఎలా ఉంటుంది చెప్పు బ్రో. సరే బ్రో నేను బ్రో అంటున్నా కదా, సరే బ్రో స్టార్టింగ్ ఎట్లా బ్రో కాదు బాయ్ మా వాడు బాయ్ అని ఫిక్స్ స్టార్టింగ్ ఎట్లా బ్రో కాదు బాయ్ మా వాడు బాయ్ అని ఫిక్స్ అయిపోయి బ్రో కాదు. సరే బాయ్ 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 చెప్పు బాయ్. స్టార్టింగ్ ఎట్లా మాడినా బాయ్ మీరు రాగానే ఎలా మాట్లాడా బాయ్? నువ్వు ఇప్పటికే సీరియస్ గానే స్టార్టింగ్ మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ మాట్లాడా బాయ్. నీకు నవ్వు రాదా? మీ ఇంట్లో నువ్వు ఇప్పటికే సీరియస్ గానే నేను మాట్లాడుతున్నావు నవ్వాల్సిన నవ్వుతా బాయ్. ఎన్నో వదిలే బ్రో, నేను నవ్వు కూడా నా నవ్వు నీకు ఎందుకులే కానీ అది మ్యాటర్ వీడియో గురించి నేను పరిచయం చేపిస్తానన్నా అడిగిడే. పట్టిన హాయ్ బ్రో నా పేరు కొండశేఖర్. ఇందిరా బ్రో ఇందిరా ఇందిరా ఓకే ఇందిరా ఇందిరా గాంధీయా అదే ఇందిరా గాంధీయా అదే బ్రో ఇందిరా అంటే నేను అంటే రే ఏమరా చూసాడు మరి ఏందిరా అన్నట్టు ఉందిరా నాకు. ఇందిరా ఇందిరాగాంధీ లేకపోతే నార్మల్ ఇందిరా అని చెప్పి అడిగాను రా. లైట్ తీసుకో అని ఇప్పుడు ఏం చేస్తారు అన్న వాళ్ళకి పరిచయం చేయాలి. హలో వరుణ్తో మాట్లాడుతున్నా వాళ్ళ ఎవరి మధ్యలో ఇదే కదరా రాగరా మీరు ఆడ మాట్లాడుతున్నా. నేను ఫోన్ చేస్తా, ఇట్లా ఊరిని వచ్చారు వర్ణ ఊరిని ఇద్దరు వచ్చారు మాట్లాడుతున్నా. సెటిల్మెంట్ అవుతుంది బ్రో ఇక్కడ. కాదురా మనం చాయ్ తాగొద్దాం ఫోన్ మాట్లాడుకుంటా బ్రో. ఫోన్ చేస్తా మీరు మాట్లాడుకుంటారు మమ్మల్ని. అరే నెక్స్ట్ వీడియోకి ఏం ప్లాన్ లేదురా. తీసుకొచ్చారా నువ్వు? రే మీరు ఏదైనా పిచ్చోడా ఈడు ఏంద్రేడు అందుకని బ్రో మాట్లాడు ఏంటి చేయి చూపించి పిచ్చోడా కిచ్చోడా ఎలా మాట్లాడుతున్నాం బ్రో? ఏడు బాయ్ అంటే ఆవిడ భయపడతాడు ఇక్కడ. ఏడు బాయ్ అంటే ఆవిడ భయపడతాడు ఇక్కడ. ఏంటి బాయ్ ఏంటిది? ఆగరా రే గుణ మెటల్ బ్రో. నీ వాయిస్ ఎందుకు పెంచుతున్నావు? వాయిస్ పెంచకు నా వాయిస్ ఎంత? ఇంకోటి నేను మాడేటప్పుడు నా మాట ఎంత వినబోదు ఇక్కడ వెళ్ళిపో కావాలంటే, అంతేగాని నా మాట ఏంది ఇంత ఉంది ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు వెళ్ళిపో అంటే నవ్వట్లేంది నీకు చాలే ఇటు కొని వచ్చినా వచ్చి చేస్తానంటే వచ్చాను నువ్వేట నువ్వే ఇక్కడ బాబేంచి బాగా కేజీఎఫ్ హీరోలో ఉన్నావు. హీరో కూడా సినిమా తెస్తే మనోడితో సినిమా తెద్దాం అనుకున్నాను. సినిమాలో ఏం లేవు కానీ ఫస్ట్ చక్కగా ఉన్న మాట్లాడు బ్రో, చక్క మాడగాని చక్కగానే ఆగండిరా నెక్స్ట్ వీడియో ఎట్లా రా? ఏంది అసలు మ్యాటర్ ఏంది అసలు చేయాలరా? అవ్వదురా వీళ్ళతో అవ్వదు నడు. ఏదో ఇద్దరు మనకు కావాలి కదరా బ్యాక్ సపోర్ట్ తీసుకురావడానికి. వీళ్ళతో అవ్వదు. యూట్యూబ్ ఛానల్ కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అది వీడితో సూపర్. అది సూపర్. ఈ జోక్ బ్రో వీడు వాడు అనకు బ్రో. హాయ్ ఇంద్రా మా సీటుకి భయా మా సీట్ పిల్లానికి భయా. నీకు అర్థం కాదురా. నేను గ్రేట్ నా కోసం చెప్పి వీళ్ళిద్దరికి చెప్పరా? నా కోసం చెప్పరా వీడికి? ఎవరు అనుకున్నావు ఆంధ్రలో బాయ్ ఇతను కూడా నీలాగే. సరే బ్రో బాయ్ అంటే ఏంటి ఇప్పటికి మాకు అర్థం కాలేదు. బాయ్ అంటే ఏంటి? బాయ్ ఓకే బాయ్. మనం ఊరు వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ అంతే. వీళ్ళతో ఎవరు నేను చెప్తాను వీళ్ళతో అవ్వదు.
ఇట్లయితే అవ్వదు. వీడితో చేసుకోరా, సీరియస్ గా ఉంటాడు కదా. సీరియస్ గా ఉంటాడు. ఫన్ టైం అంటే బాగా అవుతారు. ఫన్ టైం మేము పెట్టుకున్నాం రా, మాకు తెలుసా అది. అందుకే కదా పిలిచాం మిమ్మల్ని. చెప్పలే నేను ఈయన చూడగానే నవ్వుతున్నా కానీ ఫన్ టైం నెట్టు నాకు తెలుసు. ఎందుకు అలా చూస్తున్నావు? సీరియస్ లుక్ రా, నవ్వక. సీరియస్ మ్యాటర్ ఇక్కడ నవ్వక అసలు. మనోడు ఆగుతారా చెప్తున్నా. మనోడు ఒక పక్క బూస్ట్ ఒక పక్క ఆలిక్స్ ఉంటది. కేజీఎఫ్ హీరోలా ఉన్నాడు కదా, అలాగే ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు నాకు నెక్స్ట్ వీడియో కానీ చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదు. మన వాళ్ళు మాట చెప్తారా? నువ్వు వచ్చినప్పుడు వీడి గురించి మాట్లాడి లేదులే కానీ నా నవ్వుడు గురించి, నా స్లాంగ్ గురించి, నా బాడీ లాంగ్వేజ్ గురించి, నా గడ్డం గురించి వీళ్ళకి ఎందుకురా? ఫ్రెండ్ కదా అసలు దేనికి వచ్చారు వీళ్ళు? దేని గురించి మాట్లాడాలి అసలు వీళ్ళు? ఆ ఫ్రెండ్ అనేసరికి ఎలా ఉండాలరా? ఫ్రెండ్ అన్నావు కాబట్టి మేము వచ్చాం. ఫన్ నాకు ఎందుకు, నాకు తేడా. అరే ఏమైందిరా? తెలియని వ్యక్తి ఎందుకు అలా ఉంటుంది చెప్పు. నువ్వు ఎట్లా మాడుతున్నావు సార్? తెలిసింటే మాడుతున్నావు. నాకు కామెడీ కామెడీ జోక్ పరిచయం చేశాడు కదా బ్రో, అందుకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. దేనికి వచ్చారా మీరు? కొట్లాడటారుగా ఆగన్నా చెప్తున్నా, ఆగు ఆగరా. నేను పూలు చేస్తాను, నేనే స్క్రిప్ట్ కింద తీసుకొచ్చా. చెప్పరు ఇప్పటికైనా మన నెక్స్ట్ వీడియోలో బ్లడ్ చూపిస్తారా? బ్లడ్ అవుతున్నారు నీకు? లేదురా, మన నెక్స్ట్ వీడియో ఇదే అవ్వాలని చెప్పేసి అవసరం ఇట్లా నీకు. మన ఫ్రెండ్స్ నిజంగా మీ కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా. బ్రో ఎక్కడ కామెడీ చేయాలి, ఎక్కడ నీకు ఎలా ఉండాలో తెలియలేదు బ్రో. అరే అరే పర్సన్ అయిపోయింది, ఇంకేంది పర్సన్ అయిపోయింది. పర్సన్ ఇంకా ఏదో మనోడి బ్లడ్ కూడా వచ్చింది అక్కడైతే. ఏదో బ్లడ్ ఏదరా ఉంది, ఉన్నారా? ఉంది. ఇదే కదా అరే ఇదైతే సెకండ్ వీడియో కింద పోల్ చేద్దామని చెప్పి నేనే పర్సనల్ మన వాళ్ళు తీసుకొచ్చాను. సర్లే సెకండ్ వీడియో వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తారు పర్లేదు. ఆగండ్రా, ఏంట్రా మీరు తక్కువ చేయమంటే ఎంత చేయమంటే ఎంత చేశారు మీరు? ఈడైతే అలిపిడి చూసుకుంటా
నాకు ఇక్కడ తగిలేదు బ్రో, ఇదిగో ఇక్కడ తగిలేదు ఇదిగో. సరే ఇగో అయిపోయింది వీడియో, సెకండ్ వీడియో అయితే అయిపోయింది. హే గాయ్స్, చూసారు కదా ఇప్పుడు దాకా అయితే. అంటే నేనైతే ఈయన ఫూల్ చేద్దాం అనుకుంటే మొత్తం పెద్ద ఫైట్ వార్ జరిగింది, మొత్తం బ్లడ్లు గిడ్లు మొత్తం కొట్టుకునేటట్టు అయితే అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే నాకు తెలిసి మొత్తం మీరైతే నాకు తెలిసి ఏదో అనుకుని ఉంటారు, బట్ స్టోరీ ఒకటి వీడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఇంకోటి అయిపోయింది. వీడికి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. వీడికైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అవుతుందని. మా వాళ్ళకి చెప్తుంటే మా వాళ్ళకి చిన్నది ఏమంటే ఎంత చేశారు వీళ్ళు, చేశాను. బట్ ఇప్పుడైతే మీకు తెలుసు వీడికి తెలుసు నా గురించి. గుద్ద డౌట్ కూడా రాలే, ఎందుకంటే నా పాపం చర్చడికి ఈ ప్రాబ్లమ్స్ తెలిసే నేను మా ఊరోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇట్లా ఫన్ క్రియేట్ చేసామని చెప్పి మీకోసం అని చెప్పేసి మా వాడికి బ్లడ్ మొత్తం వచ్చి పడదు అయితే. కానీ చెప్తున్నా నాకు తెలిసి అయితే ఓపీ ఆల్ గుడ్, మొత్తం మీరు ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. సరే నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం. బాయ్ గైస్.